దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత వేడి ఈ సంవత్సరం నమోదైంది. అలాగే దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంత రాజకీయ వేడి కూడా ఈ సంవత్సరం నమోదైంది. ఎందుకంటే బీజేపీ ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టాలని ఒక పక్క ప్లాన్ చేస్తుంటే, కాంగ్రెస్ ఎలాగైనా సరే అధికారంలోకి వచ్చి మళ్ళీ పార్టీని కాపాడుకోవాలనే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇండీ కూటమి ద్వారా కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బొజ్జైతే ఏర్పాటు చేయలేకపోయింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ లాంటి వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో నడిచింది. మరోవైపు బీజేపీపై ప్రజలు పూర్తిగా తీవ్ర వ్యతిరేకత చూపించకపోయినా ఎంతో కొంత వ్యతిరేకత అయితే ఉంది. ముఖ్యంగా భారతదేశ ప్రజలకి ఎవరినైనా సరే 2 సార్ల కంటే ఎక్కువగా చూడడం ఇష్టం ఉండదు. అంటే 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత వారి పరిపాలన ఎలాగున్నా కూడా మార్చేస్తారు అని ప్రజలపై ఒక అపవాదు ఉంది, ఒక విమర్శ కూడా ఉంది. వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా ప్రజలు ఖచ్చితంగా, అది ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, మారుస్తారు. వాళ్ళ అభిప్రాయం, వాళ్ళకి చేంజ్ అనేది కావాలి అని కొంతమంది అనుకుంటారు. కాకపోతే ఒరిస్సా ప్రజలు ఇప్పటికీ నవీన్ పట్నాయక్ గారిని గత 4 సార్లుగా గెలిపించుకుంటూ వచ్చారు. అలాగే మరికొన్ని రాష్ట్రాల్లో సిపిఎం నుంచి 25 సంవత్సరాలుగా గెలిపించారు. అలా 2 రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాల చరిత్ర చూసుకున్నట్లయితే రాజకీయంలో ఎవరూ కూడా 2 సార్లకి మించి వరుసగా 3వసారి గెలిచిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు అన్ని విధాలుగా హ్యాట్రిక్ కొట్టాలని అందరూ ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు పశ్చిమ బెంగాల్లో మమతా బేగం గారు కూడా అదే ప్లాన్ చేస్తున్నారు, హ్యాట్రిక్ కొట్టాలని. మరోవైపు దేశంలో మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండడమే కాకుండా 370కి పైగా సీట్లు సాధించి రాజ్యసభలో కూడా రాజ్యాంగ సవరణలు చేసే విధంగా బీజేపీ దూసుకుపోతోంది. మరి ఈ రాజకీయ వేడిలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు పక్కన పెడితే ఎగ్జిట్ పోల్స్ అనేవి కొన్ని ఉంటాయి. రిజల్ట్ కంటే ముందు ముఖ్య పాత్ర పోషించేవి ఈ ఎగ్జిట్ పోల్సే. ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటో చూసినట్లయితే, మొత్తం దేశంలో 44 రోజుల పాటు జరిగిన ఈ 7 దశల సార్వత్రిక ఎన్నికలు ఈ రోజుతో పూర్తి కానున్నాయి. మొత్తం 543 లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఈ 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఫలితాలు జూన్ 2వ తేదీన వెలువడనుండగా, మిగిలిన ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీతో పాటు అన్ని లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న ప్రకటించనున్నారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం చివరి విడత పోలింగ్ ముగిసిన తర్వాత వెలువడే ఎగ్జిట్ పోల్స్ కోసం దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టి తిరిగి అధికారంలోకి వస్తుందా లేక దాదాపు 30 ప్రతిపక్ష పార్టీలు కలిపి ఏర్పాటైన ఇండియా కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అనే ఆసక్తి అయితే నెలకొంది. ఈ క్రమంలోనే ఎగ్జిట్ పోల్స్ విడుదలైతే కొంతవరకు ఫలితాలపై అంచనా రానుంది. ఏవైనా సరే ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికల సంఘం ఫలితాలు వెల్లడించడానికి ముందు కొన్ని మీడియా సంస్థలు, ఇతర సంస్థలు ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేస్తూ ఉంటాయి. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ను అన్ని విడతల ఎన్నికలు పూర్తయిన తర్వాత పోలింగ్ రోజు పోలింగ్ సమయం ముగిసిన అరగంట తర్వాత ఎగ్జిట్ పోల్స్ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తుంది. అయితే ఈసారి ఎన్నికల తొలి విడత ప్రారంభమైన ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి చివరి విడత జరిగే జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయకుండా ఈసీ ఆదేశాలైతే జారీ చేసింది. అయితే ప్రజాప్రతినిధి చట్టం 1951లోని సెక్షన్ 126 ఏ ప్రకారం ఈ నిబంధన ఉంటుంది. ఆలోపు ఏ వ్యక్తి కానీ, సంస్థలు కానీ ఎగ్జిట్ పోల్స్ను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా సహా ఎలాంటి మాధ్యమాల ద్వారా విడుదల చేయకూడదని స్పష్టమైన ఆదేశాలుంటాయి. ఒకవేళ ఈసీ ఇచ్చిన గడువు కంటే ముందే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తే అందుకు ప్రజాప్రతినిధి చట్టం ప్రకారం జరిమానాలు లేదా 2 ఏళ్ల జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశాలు ఉంటాయి. దీంతో జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఎన్నికల పోలింగ్ పూర్తయిన అరగంట తర్వాత వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడం ప్రారంభిస్తూ ఉంటాయి. ఆ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది అంచనా వేస్తాయి. ఏ పార్టీకి ఆధిక్యం లభిస్తుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది వంటివి పేర్కొంటాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి గెలుస్తారు, ఎంత ఆధిక్యంతో విజయం సాధిస్తారు అనే విషయాలను కూడా వెల్లడిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ఫలితాలు వెల్లడించేందుకు కొన్ని రోజుల ముందు ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతాయి. పోలింగ్ పూర్తయిన తర్వాత సర్వే ఏజెన్సీలు ఓటర్ల నుంచి సేకరించిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఉంటాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితత్వం గతంలో ఆయా ఎన్నికల్లో ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్పై ఆధారపడి ఉంటుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో అనేక సంస్థలు ఎన్డీఏ కూటమికి 285 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి ఏకంగా
353 స్థానాలు విజయకేతనం ఎగరవేసింది. ఒక్క బీజేపీనే సొంతంగా 303 సీట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 52 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి 91 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక 2014లో ఎన్డీఏ కూటమికి 257 నుంచి 340 సీట్లు వస్తాయని అంచనా వేయగా 336 స్థానాలు సాధించింది. అయితే గత కొన్నేళ్లుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, ఫైనల్ ఫలితాలు దాదాపు సమానంగా ఉంటున్నాయని రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. మన భారతదేశంలో తొలిసారి 1957 ఎన్నికల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా 20,000 నుంచి 30,000 మంది ఓటర్లను శాంపిల్గా తీసుకుని సర్వే చేసేవారని ఢిల్లీలోని సోషల్ సైన్స్ అండ్ హ్యూమనిటీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ CSDSకు చెందిన సంజయ్ కుమార్ వెల్లడించారు. దేశంలో నిర్వహించిన రెండో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా 1957లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఒపీనియన్ పోస్ట్ పోల్ సర్వేను నిర్వహించింది. ఇక 1996లో దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రసార సంస్థ దూరదర్శన్ CSDSను నియమించింది. ఆ తర్వాత అనేక సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడం ప్రారంభించాయి. ఇందులో కొన్ని సంస్థలు మీడియాతో జతకట్టి ఎగ్జిట్ పోల్స్ వెలువరిస్తుంటాయి. ఇది ఎగ్జిట్ పోల్స్ యొక్క పూర్తి చరిత్ర. ఎగ్జిట్ పోల్స్ని ఈ రోజుతో మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ఈ 7 దశల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా లోక్సభ ఎన్నికలు పూర్తవుతాయి. కాబట్టి ఇక్కడి నుంచి ఈ 2 రోజుల్లో ఎగ్జిట్ పోల్స్ మొదలవుతాయి. ఎగ్జిట్ పోల్స్ రేపటి నుంచి అంటే ఆదివారం, సోమవారం మాత్రమే ఎగ్జిట్ పోల్స్ చెప్తారు. మళ్ళీ 4వ తారీఖు అసలైన ఫలితాలు అయితే వస్తాయి. కాబట్టి ఈ 2 రోజులు మాత్రం కొంతమంది రేటింగ్ కోసం, కొంతమంది ఎగ్జిట్ పోల్స్ని అంచనా వేసి చెబుతుంటారు. ఇవి కొన్ని నిజం కావచ్చు, కొన్ని అంచనాలు తప్పనవచ్చు. కాకపోతే 2 రాష్ట్రాలు మాత్రం రేపే ఆ 2 రాష్ట్రాల యొక్క ఫలితాలు తెలుస్తాయి. అవి సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. వీటిపై పెద్దగా రాజకీయ వేడైతే ఉండదు. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగేది ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత రాజకీయ వేడి బహుశా ఎక్కడా ఉండకపోవచ్చు. ఉన్నా కూడా దక్షిణాదిలో మాత్రం ఆంధ్రప్రదేశ్కే రాజకీయ వేడి ఎక్కువ. ఇక్కడ లోక్సభతో పాటు అసెంబ్లీ కూడా జరిగాయి. కాబట్టి ఇక్కడ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనేది ప్రధాన అంశంగా మారింది. ముఖ్యంగా ప్రజల్లో కూడా ఒక ఉత్కంఠ, నాయకుల్లో కూడా ఒక ఉత్కంఠ ఉంది. దేశవ్యాప్తంగా ఎంతో కొంత ప్రభావం చూపించే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో. కాబట్టి ఇక్కడ వైసీపీ గెలుస్తుందా, టీడీపీ కూటమి గెలుస్తుందా? బీజేపీ కూడా సపోర్ట్ చేసింది కాబట్టి కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్తో పాటు మరికొంతమంది మీడియా సంస్థలు, అలాగే కొన్ని ప్రైవేట్ సర్వే సంస్థలు కూడా చెప్పాయి. అలాగే మరికొన్ని సంస్థలు కూడా వైసీపీ గెలుస్తుంది, ఖచ్చితంగా 120 సీట్ల నుంచి 140 సీట్ల మధ్య గెలిచే అవకాశాలు వైసీపీకి ఉన్నాయని కూడా మరికొంతమంది చెబుతున్నారు. ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎవరు గెలుస్తారనేది మాత్రం ఎవరికి అంచనాకి రావడం లేదు. కాబట్టి అందరికీ దీనిపై ఉత్కంఠ అయితే ఉంది. ఎవరు గెలిచినా కూడా చాలా తక్కువ మెజారిటీతోనే గెలుస్తారని కొన్ని సర్వేలు మాత్రం చెబుతున్నాయి. కాబట్టి దీనిపై పూర్తిగా తెలియాలంటే మాత్రం జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతాయి అనేది రేపు ఉదయం తెలుస్తుంది. ఇక సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ గురించి చూస్తే వివిధ మీడియా హౌసులు, సర్వే సంస్థలు ప్రజల నుంచి ప్రజాభిప్రాయాలను సేకరించి వాటిని క్రోడీకరించి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందో అంచనా వేశాయి. అత్యధికంగా 82.36% పోలింగ్ నమోదైంది. భారీ పోలింగ్ తగినట్లుగానే ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ఎక్కువగా సర్వేలు ప్రకటించాయి. ఇకపోతే ఒక్కొక్క సర్వే ఏం చెప్పిందో చూద్దాం. రైజ్ తెదేపాకి 113 నుంచి 122 వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైకాపాకి 48 నుంచి 60, అలాగే ఇతరులు 1. ఇక జనగలం తెదేపాకి 104 నుంచి 118, వైకాపాకి 44 నుంచి 57. ఇక చాణక్య స్ట్రాటజీస్ తెదేపాకి 114 నుంచి 125 వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైకాపా 39 నుంచి 49, ఇతరులు 1. పైనీర్ అయితే ఏకంగా కూటమికి 144 వచ్చే అవకాశాలున్నాయి. ఇక వైసీపీకి 31. పీపుల్స్ పల్స్ కూటమికి 111 నుంచి 135, అలాగే వైకాపాకి 45 నుంచి 60. ఆ కేకే సర్వీస్ అయితే కూటమికి 161 వచ్చే అవకాశాలున్నాయి. ఇక వైకాపాకి 14 అని చెప్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికల గురించి చూస్తే ఇండియా టీవీ అయితే తెదేపాకి 19 నుంచి 21, వైకాపాకి 3 నుంచి 5, రైజు 17 నుంచి 20 వచ్చే అవకాశాలు ఉన్నాయి తెలుగు కూటమికి, అలాగే వైకాపాకి 7 నుంచి 10 వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక చాణక్య స్ట్రాటజీ విషయానికి వస్తే తెదేపాకి 17 నుంచి 18, 6 నుంచి వైకాపాకి 6 నుంచి 7 వచ్చే అవకాశాలు ఉన్నాయి. పైనీరు తెదేపా కూటమికి 20, వైకాపాకి 5. పీపుల్స్ పల్స్ అయితే కూటమికి 17 నుంచి 19 వచ్చే అవకాశాలు ఉన్నాయి. వైకాపాకి 3 నుంచి 5 వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేకే సర్వీస్ అయితే మొత్తం 25 కూడా
కూటమికే వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి. ఇక ఇండియా న్యూస్ డి డైనమిక్స్ కూటమికి 18, వైకాపాకి 7. ఏబీపీ సీ వాటర్ తెదేపాకి 21 నుంచి 25 వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వైసీపీకి వస్తే 4 వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక న్యూస్ 18 తెదేపాకి 19 నుంచి 22, అలాగే వైకాపాకి 5 నుంచి 8 వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. సిఎన్ఎక్స్ తెదేపా కూటమికి 19 నుంచి 21, అలాగే వైకాపాకి 3 నుంచి 5 వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 46 మంది పోటీలో ఉండగా, అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నుంచి అత్యల్పంగా 6 పోటీ చేశారు. మంగళగిరిలో నారా లోకేష్ సహా 40 మంది బరిలో ఉన్నారు. కుప్పం నుంచి చంద్రబాబు సహా 13 మంది, పిఠాపురం అసెంబ్లీ బరిలో పవన్ సహా 13 మంది పోటీలో నిలిచారు. పులివెందుల నియోజకవర్గంలో జగన్ సహా 27 మంది పోటీ చేశారు. ఇవి ఎగ్జిట్ పోల్స్ ప్రకారము. అందుకే టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహంగా కనిపిస్తుంది. ఇప్పుడు జూన్ 4న ఏం జరగబోతుంది అనేది ఫైనల్గా తెలుస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.